Praise the Lord. రైతల దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనతో వాక్య సందేశంలోనికి వెళ్దామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపాంజక ప్రభువ, సర్వశక్తిమంతుడ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతులకు దేవుడవు, నిత్యులకు తండ్రివి, సమాధానకర్తకు అధిపతి, మీ పాదములతో ప్రణమిలుతున్నాం స్వామి. ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, అపోస్తలుడు పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఇది మీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. మరి ఈ దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అన్న వాక్య సందేశమును 5 విధాలుగా మరి విభజించాం. మొదటిగా దేవుని మందిరము, రెండవదిగా సంఘమును గురించి, మూడవదిగా ఆయన నామను గురించి తెలుసుకున్నాం, నాలుగవదిగా ఎక్కడ కూడి ఉంటారో అది తెలుసుకున్నాం. ఇది మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వారి మధ్యన. రైతులా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటారు, మరి మధ్యన ఉంటాడు దేవుడు. కాబట్టి మందిరంలో జీవమగల దేవుని సంఘం ఉంటుంది. ఆ సంఘం అనగా దేవుడు స్వరక్తం ఇచ్చి కొనబడిన ప్రజలు ఏ స్థలములో కూడుకొనుచున్నారో అక్కడ యేసు వారి మధ్యన ఉంటాడు. దేవుని మందిరములోనే కాదు, తన ప్రజలైన వారు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఆయన వారి మధ్య ఉంటాడు. కొన్ని దృష్టాంతాలను మరి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. యేసు ఎందుకు వారి మధ్యలో ఉంటాడు అనగా, యేసు ఎవరో తెలియజేయుటకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం
23వ వచనం. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆయన పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాడు అనువాడు అని వ్రాయబడి ఉన్నది. కొత్త నిబంధన గ్రంథంలో మనకు తోడు అని రాయబడి ఉంది. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండే దేవుడు. మొదటి తిమోతి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన కైతలుగా తన్ను తానే సమర్పించుకున్న, అందరి కొరకు, లోకములో ఉన్నవారు అందరి కొరకు, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ప్రపంచ ప్రజలందరి కొరకు వారి మధ్యన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అందరి కొరకే మధ్యవర్తిగా, దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకును మధ్యవర్తిగా వచ్చాడు. ఆ మధ్యవర్తిగా వచ్చినటువంటి వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. విమోచన ఖైదనముగా శిలువ బలియాగము చేయగలిగాడు. నమ్ముతున్నావా? చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 44 నుంచి చదువుతున్నాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడండి? పిలిచింది ఎవరు? ఎవరేంటో ఉన్నాడు యేసు. అక్కడ ఏం జరిగింది? పాపాత్మురాలైన స్త్రీ ఎలా వచ్చింది? ఆశ్చర్యకరం కదా. యేసుని ఆహ్వానించినటువంటి సీమోను పేతురు ఇంటిలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించటాన్ని కొరకై పాపాత్మురాలే పిలువబడిన రీతిగా ఆ ఇంటిలోనికి వచ్చి ఆయన పాదములను అత్తర పోసి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకునుట మానలేదు. పిలిచిన వ్యక్తి కనీసం కాళ్ళు కడుక్కుంటానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. తల నూనెతో తల అంటలేదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎక్కడున్నాడు యేసు? ఎవరి మధ్యన ఉన్నాడు? అందరి మధ్యన. అక్కడ ఎవరంటే ఉండింది? పెద్దల మధ్యన ఒక పాపాత్మురాలు జరిగిన సంఘటన ఆశ్చర్యం కదా. చూడండి, ఇదే లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి చదువు. వెంటనే ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోహిచున్న వారు నిలిచిరి. ప్రైద్దలా ఆయన చిలువాడ లెబని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను. ఎక్కడ జరిగిందండి సంఘటన? నాయన ఊరిలో. ఎటువంటి ప్రదేశంలో? పాతి పెట్టడానికి మోసుకొని పోవచ్చున్నప్పుడు ఊరి వెల్పటికి తీసుకుని రాగా జరిగిన అద్భుతమైన కార్యాన్ని అందరూ భయక్రాంతులై 16వ వచనం, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరి వెలుపట గౌరి దగ్గర జరిగిన సంఘటన. మరొక సంఘటన మనం చూస్తాం. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొన్నది. జనసమూహం మొదటి వచ్చిన చదువు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. జనసమూహం వెంబడించి ఆ జనసమూహం మధ్యలో మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని తెలియజేసి అతడు సంతోషంతో యేసును చేర్చుకుంటే ఉన్నవాళ్ళు ఆ యొక్క శాస్త్రులు, ఆ పరిచయులు ఏమంటున్నారంటే, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని సనుక్కునేది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పిన. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి మధ్యన జక్కయ్యకు రక్షణ. ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు రక్షించబడినావా? ఆయన నీ మధ్యన ఉన్నాడా? ఒకవేళ నీకు వివాహమై పిల్లలు కుటుంబం ఉన్నట్లయితే నీ కుటుంబం మధ్యన ఉన్నాడా? నీవు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడ ఆయన నీ మధ్య ఉన్నాడా? చూడండి, ఎంతో ఆశ్చర్యకరమైన కార్యం. యేసు ఎవరో అని చూడవెళ్ళిన వ్యక్తికి యేసు దర్శనమిచ్చి అతని ఇంటికే ప్రవేశించి అతనికి రక్షణ ఇచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదండి. కాబట్టి పాపులను రక్షించడానికి నువ్వు ధనవంతుడు అయితే నీ దగ్గరికి రాలే. నువ్వు ఆస్తిపరుడు అయితే, ఆస్తిమంతులైతే నీ దగ్గరికి రాలే. ఆయన దరిద్రుడిగా ఈ లోకములకు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటానికి. జన్మ కర్మ పాపమును బట్టి మనము నిత్య నరకానికి వారసులు అవుతున్నాం. అట్టి నరకము నుండి తప్పించుట కొరకై తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములకు పంపించి అన్నాడు. ఇటు సత్య వార్తను నమ్ముచున్నావా? చూడు, ఇంకా చూచినట్లయినచో
యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అన్నాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. వ్యభిచారపు స్త్రీని పట్టుకుని వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అట్టి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపవలెను కదా అని శాస్త్రులు పరిసయ్యులు యేసుతో తర్కించడానికి అక్కడ ఆమె విడిపించబడడం చాలా ఆశ్చర్యం కదా. జనసమూహం చూడండి, చదువుతున్నాను. మొదటి వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. దేవాలయంలో దేవుడు వారి మధ్యన ఉండి వారికి బోధిస్తూ ఉన్నాడు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమె మధ్యన నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడును బయటకు వెళ్ళేది. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యలో నిలవబడే వెళ్ళను. ఎంత ఆశ్చర్యం! ఎవరు చెప్పారు నీవు పాపివని? నీవు పాపివి కదా. మనం పాపులము. అందుకే దావీదు భక్తుడు ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు. 51వ దావీదు కీర్తన, నేను 5వ వచనం. పాపములో పుట్టినవాడను, పాపములో నేను నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. 7వ వచనం. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నన్ను నీవు కడుగుము. 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కాబట్టి అంతరంగం పాపంతోను నిండి ఉన్నది. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను,
అంతరింద్రియములను పరీక్షించువాడు. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. అందుకే తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ధన్యురాలు. కనుక జన సమూహము మధ్య దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఇంకను మనం గమనించినట్లయినచో లూకా సువార్త 24వ అధ్యాయం 13-17 వచనాలు చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామంకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరినొకరు సంభాషించుకొనిచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రైతల్లా వారు దుఃఖముకులై ఉన్నారు, వారు సంభాషించుకుంటున్నారు. యేసు చెప్పి దినాన 3వ దినం పునరుద్ధానుడై లేచాడా లేదా అని సందేహాస్పదంగా వారు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి గ్రామమునకు బయలుదేరారు. వారి మధ్యన యేసు ఉన్నాడు. 30-32 వచనాలు చదువుతున్నాను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను గూర్చి మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకళ్ళు చెప్పుకొనిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9, 10, 11. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టిన వ్యక్తురాలి మధ్యకు వచ్చినాడు. 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి 11 మంది శిష్యులకు మరలా వారి మధ్యన గుప్పడినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము నుంచి చదువుతున్నాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అదను. తోమ, అరే మేము యేసును చూసామని మిగతా శిష్యులు చెప్తే నేను ఏమంటాడంటే ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ యొక్క మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనన్నాడు. అతని కొరకు 8 దినములు అయిన తర్వాత మరలా యేసు ప్రత్యక్షమై తోమాతో ఏమనంటున్నాడంటే, యేసు 29వ వచనం, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇలాగ 7 శిష్యులు చేపలు పట్టినప్పుడు కూడా వారి మధ్యన ఆయన అగుపడినాడు.
గలిలయలో 500 మందికి మధ్యన ఆయన కనపడినాడు. కాబట్టి నీ మధ్యన యేసు ఉంటాడు అన్న నమ్మకం నువ్వు కలిగి ఉన్నట్లయినచో నీ ప్రతి సమస్యలు ఆయన పరిష్కరించగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములు కొందర స్తోత్ర. ఇదలతో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అన్న సత్యాన్ని మీరు తెలియపరచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మందిరంలో దేవుని ప్రజలు ఎలాగో నడుచుకునే వాళ్ళను, సంఘములో దేవుని ప్రజలు మరి ఎలాగో నడుచుకున్న వాళ్ళను ప్రభా, దేవుని ప్రజలైనటువంటి వారు నీ నామం ఎలాగ ఉచ్చరించవలెనో ప్రభా, దేవుని ప్రజలైనటువంటి వారు ఎక్కడ కూడి ఉంటారో అనేది తెలివిచ్చారు ప్రభా. ఈ దినాన ప్రభా నువ్వు వారి మధ్యన కూడా ఉంటావని సెలవిచ్చారు. అనేక సందర్భాలు తెలియజేసిన కారణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొంచు. పాపాత్మురాలని ప్రభా సీమోను పేతురు ఇంట మీరు వారి మధ్య నుండి అద్భుతమైన కార్యం చేశారు. నాయనను గ్రామంలో ప్రభా విధవరాల యొక్క కుమారుడిని ప్రభా ఊరి వెలుపట గవిని యొద్ద బ్రతికించగలిగినారు ప్రభా. యేసు ఎవరో చూడ వచ్చినటువంటి వ్యక్తి జక్కయ్యకు ప్రభా రక్షణ కలుగు చేశారు. ఇలాగ అనేకలకు ప్రభా ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని శాస్త్ర పరిశీల మధ్యన అద్భుతమైన కార్యం జరిగించి విడిపించినారు. తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. మీ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామంటే అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.